డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి భూముల స్వాధీనం ప్రక్రియను సిఆర్డీఏ అధికారులు చేపట్టడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా మోహరించిన పోలీసులు భూముల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా పొలాల్లో ఉన్న పంటలను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల స్వాధీనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను లాక్ వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మండలం ఉండవల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి భూముల స్వాధీనం ప్రక్రియను సిఆర్డీఏ అధికారులు చేపట్టడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా మోహరించిన పోలీసులు భూముల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ ప్రియాంక. ఏదైతే అమరావతి అభివృద్ధిలో భాగంగా సీడ్ యాక్సిస్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సీడ్ యాక్సిస్ రోడ్డు కొంతమేర ఈ పనులు పూర్తయిన నేపథ్యంలో మరికొంత అడ్డంకులు ఏర్పడిన నేపథ్యం, అంటే పొలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు పలుమార్లు ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. మరోవైపు పొలాల రైతులకి కూడా సిఆర్డీఏ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. అయినా సరే దానికి సంబంధించి సిఆర్డీఏకి ఎలాంటి సమాచారం ఇవ్వని రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల దగ్గరికి, ఆ పొలాల దగ్గరికి ఈరోజు సిఆర్డీఏ అధికారులు ఏదైతే జేసీబీని తీసుకొని ఆ రోడ్డుని వేసే ప్రక్రియ, రోడ్డును సదును చేసే ప్రక్రియలో భాగంగా ఆ పొలాల్ని స్వాధీనం చేసుకోవటానికి కూడా వెళ్ళటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు మా పొలాలు పంటల్ని ధ్వంసం చేయొద్దు, మాకు ఏదైతే నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా సిఆర్డీఏ అధికారుల్ని కొంత అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు అక్కడ పోలీసులకి రైతులకు కూడా వాగ్యవాదం చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో జేసీబీకి అడ్డంగా పడుకొని ఆ పొలాలకి నష్టపరిహారం చెల్లించాలి, చెల్లించిన తర్వాతే మా భూములు స్వాధీనం చేసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో సిఆర్డీఏ అధికారులు ఇప్పటికే పలుమార్లు మీకు నోటీస్ ఇవ్వడం జరిగింది. పంట వేయొద్దని చెప్పినా సరే పంట వేశారు, ఇప్పుడు మేము స్వాధీనం చేసుకునే పరిస్థితి ఏర్పడిందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో రైతులందరూ కూడా అడ్డుకొని పోలీసులకి రైతుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఖచ్చితంగా మీకు నష్టపరిహారం వస్తుంది, సిఆర్డీఏ ఆఫీస్కి వచ్చి మాట్లాడాలంటూ కూడా సిఆర్డీఏ అధికారులు రైతులకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే జరిగింది. ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అయితే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పరిస్థితి అయితే ప్రస్తుతానికి సద్దుమణిగిన నేపథ్యం ఉంది. మరోవైపు సిఆర్డీఏ అధికారులు ఆఫీస్కి రావాలంటూ కూడా రైతులకి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా మీ పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాలకు సంబంధించి ఏదైతే నష్టపరిహారం అధికారులు ఇస్తారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి అయితే సద్దుమణిగింది. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీ